ఏయ్ కేశవా, మదనపల్లికి కొత్త సరుకు వచ్చిండదని చెప్పప్ప. ఏందా సరుకు అనుకుంటున్నారా? ఎగ్జిబిషన్ భయ. మదనపల్లి అయితే మళ్ళీ ఫ్రెష్గా ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్గా ఫస్ట్ లొకేషన్ చెప్తాను, అది మాత్రం కేర్ఫుల్గా వినేయండి. మిగతా వీడియో మీకు క్లియర్ కట్గా అర్థమయ్యేలాగా పిన్ టు పిన్ చూపిస్తాను, లోపల ఏమేమి ఉన్నాయి ఏం లేదనేసి. యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే భయ, ఎగ్జాక్ట్గా ఇంతకుముందు మనకు నిరూడ్పల్లి దగ్గర ఉన్న టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్లో అయితే పెట్టినారు. ఇప్పుడు అక్కడ కాదు, మనకు ఎగ్జాక్ట్గా రామారావు కాలనీ ఏదైతే ఉందో అది క్రాస్ చేసిన తర్వాత శ్రీరస్తు ఫంక్షన్ హాల్ అయితే వస్తుంది. అది కూడా క్రాస్ చేసుకొని జస్ట్ ఒక 100 మీటర్స్ దూరంలో వస్తే మీకు రైట్ సైడ్ లో అయితే ఒక గేట్ కనిపిస్తుంది. ఆ గేట్ లో నుంచి వచ్చేస్తే ఈ కొత్త ఎగ్జిబిషన్ అయితే కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ ఒక పెద్ద ఈగల్ ఏదైతే ఉందో అది మనకు ఘన స్వాగతం అయితే పలుకుతుంది. సో ఇప్పుడు లోపల ఎగ్జిబిషన్ లో ఏమేమి వెరైటీలు ఉన్నాయి, ఏమేమి ఐటమ్ ఉన్నాయి అవన్నీ చూపించేస్తాను. ఎగ్జిబిషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నారా? ఎగ్జాక్ట్ గా వచ్చేసి రేపటి నుంచి, అంటే బుధవారం నుంచి ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ ఎమ్మెల్యే గారి చేత ఓపెనింగ్ అయితే చేయబోతున్నారు. అది కూడా కుదిరితే కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఎగ్జిబిషన్ లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం క్లియర్ కట్ గా చూపించేస్తాను. మిస్ కాకుండా అయితే స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు పక్కాగా అయితే నచ్చుతుంది. అట్ ద సేమ్ టైం ఎగ్జిబిషన్ లాస్ట్ టైం నేను లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు చాలా మంది అన్న ఎగ్జిబిషన్ అయిపోయింది అన్నారు. అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడు పెడతారని కూడా చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. అందుకే ఇవి ఇప్పుడు నేను ముందే 1 డే బిఫోర్ ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఎగ్జిబిషన్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఫ్రెష్ గా ఈ రోజే స్టార్ట్ అవ్వబోతోంది. సో ఇంకా మేబీ ఎప్పటి వరకు ఉంటుందనేసి నేను వాళ్ళని అడిగి క్లియర్ కట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు మాత్రం లేట్ చేయకుండా, ఇప్పుడు సమ్మర్ కాబట్టి సాయంత్రం పూట పిల్లలు తీసుకొని ఫ్యామిలీతో హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేసే విధంగా అయితే ఉండబోతుంది ఎగ్జిబిషన్. లోపల ఏమేమి ఉన్నాయి ఇప్పుడు క్లియర్ కట్ గా అయితే నేను పిన్ టు పిన్ చూపిస్తాను, చూసేయండి. ఓకే, లెట్స్ గో ఇన్సైడ్. బ్రోస్, ఇదైతే ఎగ్జిబిషన్ ఫ్రంట్ వ్యూ. పోలా అదిరిపోలా, ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఉంది. అంతర్జాతీయ పక్షుల ప్రదర్శనలు కూడా ఉన్నాయట. అండ్ దీనికి కౌంటర్లో మనది ఇక్కడ చూసుకోవచ్చు 50 రూపీస్ రాస్తున్నారు. సో ఎంటర్ మాత్రం సూపర్ లెవెల్లో ఉంది, చూసినారు కదా. ఇంటర్నేషనల్ రోబోటిక్ బర్డ్స్ వరల్డ్ అంట. సో అది బాగా సూపర్గా ఉండబోతుంది. ఇప్పుడు మనం ఒక రౌండ్ అయితే వేసుకుందాం లోపల కూడా. సో ఇది మనకు రెడ్ కార్పెట్ అయితే ఎంట్రీ. పిల్లల్ని మాత్రం బీభత్సంగా ఆకట్టుకుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఎక్కువ శాతం రోబోటిక్ పక్షులు అయితే ఉన్నాయి. రోబోటిక్ అనమాట, అంటే ఆర్టిఫిషియల్ బర్డ్స్. సో ఇవి కూడా నేను క్లియర్ కట్గా మీకు ఈరోజు చూపిస్తాను. పిల్లలకైతే మంచి ఆకర్షణీయంగా ఉండబోతుంది. ఇక్కడ చూసినారా అడవి మనుషులు, చిన్న చిన్న హట్స్, ఇది నెమలి. ఇవన్నీ కూడా రోబోటిక్, అంటే ఇవన్నీ ఆర్టిఫిషియల్ అనమాట. సూపర్గా ఉంటాయి, చాలా ఉన్నాయి ఆర్టిఫిషియల్గా చేసినవి. గుడ్లు గూబా, ఆస్ట్రిచ్, వీళ్ళ పేర్లు కొన్ని మనకు తెలియవు. మీకు ఏమైనా పేర్లు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏనుగు, ఎలిఫెంట్, ఇది మనకు తెలుసు కదా, యాజ్ యూజువల్ అన్నిట్లోనూ ఉండేదే. అట్ ద సేమ్ టైం ఇక్కడైతే అన్ని షాప్స్ అయితే ఓపెన్ చేస్తారు. మంచి మంచి బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అయితే పెట్టినారు. ముఖ్యంగా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఎగ్జిబిషన్ అయితే రూపొందించారు. ఇదైతే చిన్నపిల్లలకు బోటింగ్ భయ, ఇక్కడ బోట్స్ పెట్టినారు చూడండి. సో ఇది బోటింగ్ అయితే ఇలా ఉండబోతుంది చిన్నపిల్లలకి. అట్ ద సేమ్ టైం చూసుకున్నట్లు అన్ని పక్షులు, జంతువులు, వాటికి సంబంధించినవే ఉన్నాయి. వావ్, సూపర్ ఉంది పెయింటింగ్. చూస్తున్నారా, పిల్లలకైతే బీభత్సంగా ఆకట్టుకునే విధంగా అయితే ఉండబోతుంది. ఇంకా ఇవన్నీ షాప్ రూమ్స్ మనం చూసుకోవచ్చు. లోపల అన్ని షాప్స్ ఉన్నాయి, ఇంకా ఓపెన్ చేస్తారు భయ, ఇంకా ఓపెన్ చేయలేదు. సో బాంబే చాట్స్ ఇంకా తెలిసిందే. ఇదంతా ఫుడ్ సెక్షన్, కూల్ డ్రింక్స్ ఫుడ్ సెక్షన్. సో ఇది ట్రైన్ చిన్నపిల్లల కోసము. ఎగ్జిబిషన్ అంటే మనకు కామన్గా గుర్తొచ్చేది ట్రైను, చిన్నపిల్లలు బోటింగ్, అండ్ ఇది జైంట్ వీల్. చూస్తున్నారా, దిస్ ఇస్ జైంట్ వీల్. ఇక్కడ ఒక బొమ్మ పెట్టారు, చాలా బాగుంది. చూద్దాం ఏదో బొమ్మ. చీకు వాట్సా తర్వాత బొమ్మ వెరైటీగా ఉంది. సో ఇది ట్రైన్ ట్రాక్ అనమాట, అంటే ట్రైన్ అంటే ఈ ట్రైన్ అనమాట. పైన దాని మీద కూర్చొని పిల్లలు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఓ ఓ ఓ
చాలా పెద్దగా ఉంది ఇది. అండ్ అట్ ద సేమ్ టైం ఇవన్నీ ఇడ్లీ మసాలా పాపాడ్స్, స్నాక్స్ ఐటమ్స్, బజ్జీలు, సమోసాలు అన్నీ దొరుకుతాయి. సో ఇక్కడ ఇంకా మనోడు రెడీ చేస్తున్నాడు. ఇది వచ్చేసి బ్రేక్ డ్యాన్స్. బాబా ఇదైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు బాయ్. చాలా మంది బ్రేక్ డ్యాన్స్ మస్తు ఉంటుంది, క్రేజీ ఉంటుంది. ఇది కూడా క్రేజీగా అంటే క్రేజీగా ఉండబోతుంది. ఓ అమ్మ, ఇది ఒక వెరైటీగా తిరుగుతుంది భయ, హైలైట్గా ఉంటుంది. ఇది కూడా ఇది ఏమంటారా భయ, దీన్ని కూడా ఊగుతూ ఉంటుంది చూడండి. సో అది చిన్నపిల్లల కోసం బోటింగ్ చాలా బాగుంటుంది భయ. సమ్మరు ప్లస్ ఏదంటే కంటిన్యూగా పిల్లలు స్కూల్కి పోయి 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 బాగా అలిసిపోయి ఉంటారు. సో దే వాంట్ సమ్ ఫన్, దే వాంట్ అంటే మైండ్ కొంచెం వాళ్ళకి డైవర్ట్ చేయాలి, ఖచ్చితంగా డైవర్ట్ అవ్వాలి. సో ఇట్లాంటి ఎగ్జిబిషన్స్కి తీసుకొని రావడం వల్ల వాళ్ళ మైండ్ చాలా ఫ్రెష్గా పీస్ఫుల్గా అవుతుంది. నేను కూడా ఎప్పుడప్పుడు మా వాడిని పిలుచుకొని వద్దామని అనుకుంటా అన్నాను. కుదిరితే అది కూడా ఒక వ్లాగ్ అయితే తీస్తా. చూస్తున్నారు కదా భారీగా ఉంది భయ. ఇదేదో డెవిల్స్ హౌస్ అని ఒకటి కనిపిస్తుంది నాకు. అదేదో దయ్యాలు ఉన్నట్టుంది. యా బండి ఎక్కాలనుకుంటారా ఆ బండి ఎక్కండి. ఇది సుజుకి అంట బండి. చూడండి ఆ బండి కావాలంటే ఆ బండి ఎక్కొచ్చు చిన్నపిల్లలు. ఇదేదో కొత్తగా ఉంది అయ్యో. డెవిల్ హౌస్ పిల్లలు మరియు పెద్దలు చూడవచ్చును. పిల్లలు మరియు పెద్దలు ఇద్దరు కూడా చూడొచ్చు అంట భయ్య. ప్రస్తుతానికి లాక్ వేసినారు. పోస్టర్లు కొంచెం భయానకంగానే ఉన్నాయి. లోపల ఏమైనా కనిపిస్తుంది. ఓకే, ఇంకా ఏం లేదు. దయాలకి ఇంకా టైం కాలేదు, ఇంకా వచ్చినట్టు లేదు. ఇంకా కొంచెం సేపు తర్వాత వస్తాయి. సో అది భయ ఎగ్జిబిషన్ అయితే లేట్గా ఉండిపోతుంది. కుదిరితే టాప్ యాంగిల్ నుంచి కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. టాప్ యాంగిల్లో కుదిరితే ట్రై చేస్తాను. ఇంకా ఇవన్నీ సాఫ్ట్ ఐస్ క్రీమ్స్ అవి ఇవి స్టాల్స్ అయితే పెడుతున్నారు ఇక్కడ. సో ఇప్పుడు కెమెరా హ్యాండిల్ ఏదైతే ఉందో జాయిస్టిక్ అది పెద్ద చేయబోతున్నాను. పెద్ద వచ్చేసి కుదిరితే వైడ్ యాంగిల్ అన్నీ రౌండ్ వేస్తాను. చూసుకోండి. సో అది భయ ఇంకా షాప్స్ గిప్స్ అన్నీ ఓపెన్ అయితే ఎగ్జిబిషన్ అంటే ఒక జాతరలాగా ఉంటుంది. అది అందరికీ తెలుసు. జస్ట్ నేను అరే ఏంట్రప్ప మన లాస్ట్ టైం ప్రీవియస్ అది ఎగ్జిబిషన్ చాలా తొందరగా ఎత్తేసినారని అనుకుంటా ఉంటే అలా అనుకునే లోపే ఇంకో ఎగ్జిబిషన్ అయితే మనకు పడింది. ఇది కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది భయ. ఖచ్చితంగా అయితే చూడవలసిందే ఇది. ఎందుకంటే భయ పిల్లలు డైలీ వాళ్ళ స్నాక్స్కో లేకపోతే ఏదో సినిమాకో దానికి దీనికి 50 ఈజీగా ఖర్చు అయిపోతుంది. అలాంటిది 50 రూపాయల టికెట్ బ్రహ్మాండంగా లోపల ఇన్ని ఐటమ్స్ చూడొచ్చు, తినచ్చు, ఆడచ్చు. సూపర్గా ఉంటుంది భయ. మెయిన్ పెద్దవాళ్ళకని కదా, పిల్లలకి మెయిన్ వాళ్ళకి మైండ్ డైవర్షన్. ఒక గేమ్స్లో దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు, యాక్టివ్గా ఉంటారు. వాళ్ళ లోపల ఏదైనా ఒక భయం అది ఇది ఉన్నా కూడా అది పోతుంది. ఇది పేరెంట్స్ బాధ్యత. అప్పుడప్పుడు ఇట్లాంటి యాక్టివిటీస్లో ఖచ్చితంగా అయితే పిల్లల్ని మనం పార్టిసిపేట్ చేయించాలి. సో అది భయ ఎగ్జిబిషన్ అయితే మర్చిపోకుండా స్కిప్ చేయకుండా పక్కాగా అయితే వచ్చి చూసి ఎంజాయ్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఓకేనా? ఈసారి మాత్రం ఎగ్జిబిషన్ దుమ్ము లేపేలాగే ఉంది భయ్యో. ఏదో దెయ్యాల రూమ్లు అది ఇది అని ఏమో పెట్టినారు. షాప్స్ రూమ్స్ అయితే ఓపెన్ కాలేదు, ఈరోజు ఓపెన్ అయిపోతాయి. అందుకే ముందుగా అయితే క్లియర్ కట్గా నేను చెప్పేస్తున్నాను కదా. ఎగ్జాక్ట్గా టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ 5 to 10. క్లియర్ కట్గా లొకేషన్ వచ్చేసి మనము రామారావు కాలనీ దాటిన తర్వాత శ్రీరస్తు ఫంక్షన్ హాల్ ఏదైతే వస్తుందో అది కూడా దాటిన తర్వాత రైట్ సైడ్లో అయితే వస్తుంది. అది భయ ఎగ్జిబిషన్ అడ్రస్, క్లియర్ కట్ అడ్రస్ రామారావు కాలనీ దాటిన తర్వాత శ్రీరస్తు ఫంక్షన్ హాల్ వస్తుంది. అది దాటి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఒక 100 మీటర్స్ వస్తాయి చాలు. 100 మీటర్స్ వచ్చిన తర్వాత మీకు రైట్ సైడ్లో వస్తుంది. అది ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి వచ్చిన వాళ్ళకు. సో లేదు ఇట్లా నీరుడిపల్లి నుంచి వచ్చిన వాళ్ళకైతే లెఫ్ట్ సైడ్లో వస్తుంది. అది భయ్యో ఇది కూడా చాలా డేంజర్ ఉంటుందా ఇది హైడ్రాలిక్ సిస్టము. పైకి కిందికి లేచేది. ఓయమ్మో ఓరేనా, జస్ట్ ఎంకరేజ్మెంట్. ఇంకా ఈ జంపింగ్ జపాంగులు పిల్లలకి కామన్, సర్వసాధారణము. బాగా ఆకట్టుకునేదంటే నాకు తెలిసి పిల్లలకి ఇదే బర్డ్స్, ఆర్టిఫిషియల్ బర్డ్స్ ఏదైతే ఉన్నాయో అవి అయితే పిల్లలకి చాలా బాగా ఆకట్టుకుంటాయి. ఇవి మాత్రం చాలా బాగున్నాయి చూడ్డానికి. అది రైట్, నేనైతే ఇప్పుడు ప్యాకప్ చెప్తాను.
మీరైతే రేపటి నుంచి షో స్టార్ట్ అవ్వబోతుంది. వచ్చేయండి అందరూ. ఓకే, బాయ్ బాయ్. వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తాను భయ. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందరికి వస్తా. అప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.